అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిఠాపురం సర్కిల్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా 5 కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా 5 కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకపోయినా కదా ప్రతి ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజులు చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక 4.5 కిలోమీటర్లు కోటబొమ్మ మీదుగా చర్చి సెంటర్ మీదుగా ఒప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడుకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేసాం. అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగ్ అనేటువంటిది చేస్తాం. అలాగే మా యొక్క ఆరోగ్యాన్ని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది. ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.